Welcome to Lapakshi Fix It. Today our topic is spotting of errors. So question చూద్దాం. ఏలో the new GST structure are expected to lower అన్నాడు. ఇక్కడ చూడండి 2 తర్వాత ఏం చెప్పాడు? లోవర్ తర్వాత ఏం చెప్పాడు? ద. ఇక్కడ 2 తర్వాత లోవర్ వచ్చి ద వచ్చింది. ఈ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? V1 ప్లూరల్. సో లోవర్ వెర్బ్ అవుతుందా అవుతుంది. గుర్తుపెట్టుకోండి లోకి లో, లోవర్, లోయెస్ట్. ఇలా చెబితే డిగ్రీ పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. మనం దీన్ని మళ్ళీ వెర్బ్గా చెప్పొచ్చు. లోవర్, లోవర్డ్, ఇదే V2, ఇదే V3. V4 వచ్చి లోవరింగ్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ లోవర్ ఎలా పని చేస్తుంది అనమాట? వెర్బ్ 1. ది యావరేజ్ ట్యాక్స్ రేట్ అండ్ హెల్ప్ బూస్ అన్నాడు. ఎప్పుడో కూడా హెల్ప్ తర్వాత 2 + V1 ప్లూరల్ ఇలా చెప్పకుండా హెల్ప్ తర్వాత 2 లేకుండా మనం ఏం చేయొచ్చు అనమాట? V1 ప్లూరల్. మనకు దీన్నే బేర్ ఇన్ఫినిటివ్ అని పిలుస్తాము. సో ఆన్సర్ ఇక్కడ సరిపోయింది. ద న్యూ జిఎస్టి స్ట్రక్చర్ ఎలా ఉంది ఇక్కడ? ఇది సింగులర్ కాబట్టి ఆన్సర్ ఏం చెప్పాలి? ఈస్. ద న్యూ జిఎస్టి స్ట్రక్చర్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఆప్షన్ బిలో మనకి మిస్టేక్ ఉంది. సో మనకి బి అనేది రైట్ ఆన్సర్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.